హలో నమస్తే, వెల్కమ్ టు కుకింగ్ జిందగీ. ఇవాళ మనం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి ఫేవరెట్ డ్రింక్ కేసర్ బాదాం మిల్క్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2.5 కప్స్ మిల్క్ ఒక పెద్ద గిన్నెలో తీసుకొని స్లో ఫ్లేమ్ మీద మరగనిద్దాము. ఒక 5 నిమిషాల వరకు మిల్క్ ఇలా స్లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుందాము. ఇక్కడ నేను కొన్ని బాదాం తీసుకొని ముందు రోజు రాత్రి వాటర్లో నానబెట్టుకున్నాను. పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇన్స్టాంట్గా కూడా చేసుకోవచ్చు. బాదాంని ఒక 30 మినిట్స్ వేడి నీటిలో నానబెట్టుకొని ఈ బాదాం మిల్క్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదాంని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాము. మరుగుతున్న వేడి పాలు ఇప్పుడు బాదాం ఉన్న జార్లో తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాము. బాదాంని బరకగా కాకుండా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. మిల్క్ ఒక 10 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ బాయిల్ అవుతున్న పాలకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాదాం పచ్చివాసన అంతా పోయే వరకు పాలు కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి మెల్లిగా. ఇప్పుడు ఒక 15 నిమిషాల వరకు పాలని ఇలానే మరగనిద్దాము. పాలు చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకాసేపు షుగర్ అంతా కలిసేలాగా కలుపుకుందాము. నేను ముందుగానే కుంకుమ పువ్వు గోరువెచ్చని పాలలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా నేను మరుగుతున్న బాదాం పాలకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ లేదా రోజ్ వాటర్ లేక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాదం పాలలో కాస్త పెప్పర్ పౌడర్, సోంపు పౌడర్ అండ్ జింజర్ పౌడర్ వేసుకొని మసాలా మిల్క్ లాగా కూడా చేసుకోవచ్చు. పాలు కలర్ చేంజ్ అయ్యి చిక్కబడ్డాయి కదా. చూడండి, బాదం పాలు చాలా క్రీమీగా ఉన్నాయి కదా. సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ బాదం పాలు రెడీ అయ్యాయి. సర్వ్ చేసే ముందు మీకు నచ్చిన నట్స్తో గార్నిష్ చేయండి. ఈ రెసిపీని చలికాలంలో వేడివేడిగా లేదా ఎండాకాలంలో చల్లగా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని తీసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి. Subscribe to my channel and click the bell icon. Happy cooking, Zindagi!